హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 97. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ చేస్తున్నారో చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ అయితే అందించండి, మంచి సపోర్ట్ ఇవ్వండి. దయచేసి మా ప్యాషన్ అర్థం చేసుకోండి. అలాగే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. మా ఫ్యామిలీ వీడియోస్, లేకపోతే అవుటింగ్ వీడియోస్, ఫుడ్ వ్లాగ్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాము. సో దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఈరోజు ఎపిసోడ్ లోపలికి వెళ్ళిపోదామండి, రివ్యూ లోపలికి. మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది. బట్ ఇది చెప్పే ముందర ఏంటంటే ఒకటి కొన్ని ఏంటంటే హైలైట్స్ అని కాదు, నాకు ఏమనిపించిందో చెప్పాలని అనుకుంటున్నా. 100 గొడ్డలను తిన్న రాబందు ఒక గాలివానకు పడిపోయినట్టు. ఇది అంటే ఇక్కడ అంత హార్ష్గా కాకపోయినా కూడా ఎక్కువ 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 చాలా ఆలోచనలు చేసేసుకుని మైండ్ గేమ్ పెట్టేసి మైండ్ అంతా పాడు చేసేసుకుని ఈ గేమ్ ఇది వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఇది అనుకునేది ఎవరు ఇమాన్యుయల్ అయితే చేశాడండి. లాస్ట్కి ఓడిపోవడం చాలా బాధగా అనిపించింది. ఒక్క గేమ్ అది కూడా ఇంకా డిసైడ్ చేసేసింది కదా, తను అనుకున్నది జరగలేదు కదా అని అయితే బాధ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు చూసారంటే తనే చెప్తున్నాడు కూడా, అన్ని ఆటలు తనే ఆడాడు. అన్ని ఆటలు ఆడిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మీరు చూసారంటే అందరికీ కూడా ఫెయిర్ ఛాన్సెస్ అయితే బిగ్ బాస్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఎక్కడా కూడా అన్ఫేర్ అయితే జరగలేదు. ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని చెప్పినా కూడా ప్రస్తుతానికి ఇప్పటి వరకు, రేపు ఏదైనా ట్విస్ట్లు ఇచ్చి ఏదైనా చేస్తే మనకి తెలియదు. కానీ నాకైతే ఎక్కడా కూడా అన్ఫెయిర్ జరిగినట్టుగా అయితే ఏం అనిపించలేదు. గేమ్స్లో సంచాలకులుగా వీళ్ళు చేసినవి అవన్నీ తర్వాత మాట్లాడతాను. బట్ బిగ్ బాస్ తరఫు నుంచి అయితే అన్ఫెయిర్ అయితే ఎవరికి చేయలేదు. అలాగే ఒకవేళ ఇమాన్యుయల్ తనంతటికి తను స్టాండ్ తీసుకుని, అంటే వీళ్ళకి సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం గురించి మాట్లాడట్లేదండి, గేముల గురించి ఆలోచించి ఓకే ఈ గేమ్ గెలుద్దాము, ఈ గేమ్ గెలిచేటట్టు ఆడదాము, గెలిస్తే ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని, ఎవరైనా తీసేస్తారా ఇంకా ఇది అనేది ఓకే. కానీ అలా కాకుండా స్ట్రాటజీస్ అనుకుంటూ చాలా డ్యామేజ్ అయితే తన బ్రెయిన్కి అయితే పెట్టాడండి పని. దానివల్ల తనకైతే డ్యామేజ్ అయ్యింది ఖచ్చితంగా. చాలాసార్లు సెల్ఫిష్గా, చాలాసార్లు కర్నింగ్గా ఏదో చెయ్యాలి అన్నట్టుగా చేసుకున్నట్టు అయ్యింది. ఈవెన్ దో మీరు గమనించినట్టయితే తనూజ ఫస్ట్ 2 days ఆర్ 3 days ఈ వీక్లో భరణి, సుమన్ అండ్ సంజనాతో ఉన్నట్టున్నారు. వెంటనే షిఫ్ట్ అయిపోయి ఇటు వచ్చేసి డెమాన్, పవన్, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్కి ట్రై చేశారు. సో ఆ విధంగా చూసుకుంటూ వచ్చి తనైతే గెలవడం జరిగింది. ఖచ్చితంగా తను సపోర్ట్ లేకుండా గెలిచింది అనుకున్నా కూడా వచ్చిన గేమ్స్ అన్నీ కూడా తను ఎక్కడ ఐడియా తోటి ఆర్ వాట్ ఎవర్ స్ట్రాటజీస్తో చేసిందో తన స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా వర్క్ అయింది. ఎందుకంటే తను అంతకుముందు ఉన్న ఫస్ట్ 3 days నేను టాపర్లో ఉన్న వాళ్ళని తీస్తాను వాళ్ళ వల్ల, ఎందుకంటే తను అప్పుడు డౌన్లో ఉంది కాబట్టి. వన్స్ షీ గాట్ పాయింట్స్ ఉన్నప్పుడు ఇంకా మారిపోయి నేను టాప్లో ఉన్న వాళ్ళని తీయను, కింద ఎవరున్నా ఏదైనా చేసినా మనకు అడ్డవుతారని చెప్పి చేసుకుంటూ వచ్చింది. సో తన గేమ్ ప్లాన్ అయితే ఖచ్చితంగా వర్క్ అయింది. అది కన్నింగ్ ఇవన్నది పక్కన పెడితే కనుక. బట్ ఇమాన్యుయల్ గురించి అయితే అది అనిపించిందండి. అంత ఆలోచన స్ట్రాటజీస్ చేయకుండా తను ఎలా ఉన్నాడో ఫస్ట్ వారాల్లో ఆర్ వాట్ ఎవర్ అంత ముందున్న వీక్స్లో సేమ్ అలాగే ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. ఇంకెళ్ళే కొద్దీ ఎవరెవరు ఏం చేస్తారు అన్నది మాట్లాడుకుందాం. సో మార్నింగ్ సాంగ్ అయితే అయ్యిందండి. అయిన తర్వాత సుమన్ శెట్టికి ఏమో సంజన గారు చెప్తూ ఏడుస్తారు, ఇవాళ ఎలాగైనా ఇమాన్యుయల్తో మాట్లాడతాను, గేమ్ ముందో గేమ్ తర్వాతో, లేదంటే నేను ఇందులో కూడా పోతాను, ఇంకా నన్నే తీసేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. యాజ్ ఏ మదర్ కింద నేనే తీసుకోవాలని. ఇక్కడ ఒకసారి అంటే ఈ మదర్ అన్న సెంటిమెంట్ నాకెందుకో ఈరోజు ఒక్కసారి కొద్దిగా ఎందుకు తెస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. మేబీ గేమ్ గురించి ఆబ్వియస్గా అందరికీ భయం ఉందండి అందులో, ఎక్సెప్ట్ కళ్యాణ్ ఎందుకంటే ఆల్రెడీ ఫినాలే వీక్కి వెళ్ళిపోయాడు కాబట్టి తనకైతే భయం లేదు. తనూజకు కూడా షీఈస్ నాకైతే కాన్ఫిడెన్స్గా అనిపించారండి. ఎక్కడా కూడా తను టాప్ 5లో ఉండనేమో అన్న భయం అయితే అస్సలు లేదు. సో ఖచ్చితంగా తనైతే నార్మల్గా గేమ్స్ గురించి ఆడినట్టుగా చేశారు కాబట్టి ఆ భయం లేకుండా ఆడారు కాబట్టి తను విన్ అయితే అవ్వడం జరిగింది అనమాట. వేరేస్ ఇమాన్యుయల్, డెమాన్, పవన్, వీళ్ళందరూ కూడా ఇంకా మిగిలిన 6 సభ్యులు, 5 కూడా వాళ్ళు ఈ వీక్లో ఏదో ఒక రకంగా ఏదో ఒక స్టేజ్లో భయపడుతూనే వచ్చారు. అందుగురించే గేమ్ అనుకుంటూ వాళ్ళు కూడా ఉండిపోయారు అనమాట. సో ఇక్కడ తల్లి సెంటిమెంట్ అనవసరంగా తీసుకొస్తున్నారు పదే అన్నట్టుగా అయితే అనిపించింది. అది కాకుండా
తన బాధలో అర్థం ఉంది, ఎందుకు నా సైడ్ ఉండట్లేదు ఇది అనుకోవడంలో తప్పులేదు. లాస్ట్ వీక్స్కి వచ్చేసరికి ఇంక ఇదే ఉంటుంది అనమాట. అయ్యో ఇన్ని రోజులు మనం ఫ్రెండ్షిప్తో ఉన్నాము, లేదంటే ఒక దీంతో ఉన్నాం, బాండ్తో ఉన్నాం, ఇప్పుడు లేరు అంటే అది చాలా బాధగానే ఉంటుంది. కానీ ప్రజలకు ఏదో చెప్పాలి అన్నట్టుగా ఒక్క పాయింట్ తేవడం నాకైతే నచ్చలేదండి పర్సనల్గా. సో అదొకటి తగ్గించుంటే బాగుండేది. బట్ హర్ క్రయింగ్ ఇవన్నీ కూడా జెన్యూనే. ఆమె ఎక్కడా కూడా హైడ్ చేసి ఏదో పాయింట్స్ పెట్టాలన్నట్టుగా ఏమీ అనిపించలే. ఇంకా దాని తర్వాత కళ్యాణ్ ఏమో తనూజకి అడ్వైస్ చేస్తారు. ఇది ఆల్రెడీ నిన్న నైట్ కూడా జరిగిందండి. ఎలాగైనా సంజన గారిని రిమూవ్ చేయాలన్నది అందరి మొత్తం హోల్ హౌస్ యొక్క ప్లాన్. అది ఎందుకంటే అంటే అప్పటికి ఇంకా భరణి ఉన్నారు కాబట్టి భరణి కానీ సంజన గారు కానీ ముందరికి వెళ్ళకూడదు అన్నది వీళ్ళ థాట్ ప్రాసెస్. ఆబ్వియస్గా ఇంకోటి కూడా ఏంటంటే భరణి లీస్ట్లో ఉన్నాడు కాబట్టి నిన్న కౌంట్స్ తోటి ఆర్ పాయింట్స్ తోటి ఈయన ఎలాగైనా తీసేస్తారు బిగ్ బాస్. సో ఇప్పుడు వచ్చే స్టెప్లో ఆయన్ని తీసేస్తారు కాబట్టి నువ్వు వెళ్ళి ఖచ్చితంగా అడుగు, హెల్ప్ తీసుకోదంటే లేదు నిన్న ఇంత జరిగిన తర్వాత నేను ఎలా అడుగుతానని తనుజ అనుకుంటున్న దాంట్లో కరెక్ట్ లేదు. ఇక్కడ నాకు ఒక్కటైతే అర్థం కాలేదండి కళ్యాణ్ విషయంలో. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఏమనుకున్నా కూడా దాని ఏంటది తను గేమ్ ఏంటో నాకు కొద్దిగా నచ్చలేదండి. ఈ వారం అంతా కూడా తనూజ గురించి సపోర్ట్ ఇవ్వడం వేరు, ఇక్కడ సపోర్ట్ కాదండి. ఒక రకంగా ఇంకా తనే గెలవాలి, ఇది చేయాలి అది చేయాలి అనుకుంటూ వస్తూ ఉంటే అది మనకి ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళని తొక్కేస్తూ వీమిని పైకి తీసుకొస్తున్న దానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అయితే అదైతే నచ్చలేదు. ప్లస్ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకుని ప్లాన్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ కూడా అదే చెప్తాడు, నువ్వు వెళ్ళి భరణితో మాట్లాడు. కానీ భరణికి నిన్న డైరెక్ట్గా ఆమె ఫేస్ మీద నువ్వు మీ సపోర్ట్ చేయట్లేదు, ఇమాన్యుయలే సపోర్ట్ అన్నప్పుడు ఆబ్వియస్గా అది వెళ్ళి అడగాలన్నా డైరెక్ట్గా అడగాలన్నా అంత ఇది ఉండదు. అడిగితే ఇక్కడ ఈమె పరువే పోతుంది. సో తెలివిగా ఏమైతే కొద్దిగా ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో అటు సైడ్ వెళ్ళి అంటే లైవ్ లో ఉందండి, కళ్యాణ్ చేతే మాట్లాడించినట్టుగా చేశారు. కొద్దిగా వెళ్ళి నువ్వు మాట్లాడు, లేకపోతే ఏంటో నాకు తెలియదు, నేనైతే అడగలేను అన్నట్టుగా మాట్లాడితే నేను అడుగుతానని చెప్పి కళ్యాణ్ వెళ్ళి అనవసరంగా అడిగాడు అన్నట్టుగా నాకైతే అనిపించిందండి. ఇది అన్సీన్ లో కూడా ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, మీరు గేమ్ లో ఉంటే గనక మీకు ఛాన్స్ ఉంటుంది. అదే గనక సంజన గారు ఉంటే గనక అది తను మీకు అడ్డవుతుంది అని చెప్పి డైరెక్ట్గానే చెప్పారు. అది నాకు తెలుసు, నాకు అర్థమైంది, నాకు గేమ్ అంతా అర్థమైందని ఈవెన్ భరణి కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే భరణికి కూడా తెలుసు ఖచ్చితంగా తను ఉండకూడదు, ఈ పాయింట్స్ ఇస్తే సంజన అయితే పైకి వెళ్తే గనక కష్టము, తన పాయింట్స్ తనకి షేర్ చేస్తే అని. సో ఈ విధంగా నేను ఆలోచిస్తే గనక కళ్యాణ్ అలాగా మాట్లాడడం కానీ లేకపోతే తన సెల్ఫ్ రెస్పెక్ట్, తన ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అది ఆలోచించి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ అది ఇంకా తను 23 ఇయర్స్ ఆర్ 24 ఇయర్స్ చిన్న వ్యక్తి కాబట్టి ఇంత మెచ్యూర్డ్గా ఇంకా ఆలోచించలేదు. తన ట్రాక్ ఆర్ వాట్ ఎవర్ తన ఆలోచనలోనే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత సంజన గారేమో ఇమాన్యుయల్ని అడుగుతాను అంటారు కదా, ఆ విషయం గురించి అడగకపోయినా కూడా ఫస్ట్ అయితే పాయింట్స్ గురించి మాట్లాడతారు, నాకు ఇవ్వు, నన్ను తీయద్దు ఇదని చెప్పారు. బట్ లైవ్ దాంట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ తను డైరెక్ట్గానే కొద్దిగా వాళ్ళిద్దరూ అర్థం చేసుకున్నారు, గొడవ అయితే అయిపోయిందిలే. ఇక్కడ కానీ ఇమాన్యుయల్ సేమ్ అదే చెప్తాడు, నిన్ను ఫస్ట్ డే నిన్ను సపోర్ట్ చేయమన్నాను, నువ్వు సపోర్ట్ చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నేను ఈ లోపల తనూజకి అయితే కనెక్ట్ అయ్యాను, తనూజ అయితే నన్ను ఒక్కసారి కూడా తీయలేదు, తనూజ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను, తను కూడా నాకు హెల్ప్ చేస్తానంది, సో నేను మాట ఇచ్చాను, ఇవన్నీ చెప్తాడు. కాకపోతే ఈయనకి అర్థం కాదు ఏంటంటే ఈయన్ని తీసింది తనూజానా లేకపోతే సంజనా ఇది కాదు కదా, గేమ్లో నుంచి ఆల్రెడీ ఒకళ్ళు ఒక పొజిషన్ ఉన్నప్పుడు అది వెళ్ళిపోయి. ఒక్క నిమిషం అండి. సో ఇమాన్యుయల్ అయితే చెప్తాడు తనకి సపోర్ట్ చేయట్లేదు, నేను తనూజాకే సపోర్ట్ చేస్తున్నానని చెప్పి. ఇంక దాని తర్వాత భరణి అండ్ సుమన్ శెట్టికి చెప్తూ ఉంటారనమాట తనూజ గురించి, నేను ఎలాగైనా తనూజాకే హెల్ప్ చేయాలనుకుంటున్నాను, తను నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా నాకు తండ్రిలా నేను ఆ పొజిషన్లో ఉన్నాను ఇదని. ఇది అంతా ఓకేనండి, నేను ఖచ్చితంగా భరణి గారిని నిన్న కూడా సపోర్ట్ కాదు, నిన్ను కూడా తను చేసిన పనికి చాలా మెచ్చుకున్నాను. బట్ ఈరోజు ఏంటంటే మనకి ఒక మాట చెప్పి ఇంకో మాటకి ఫార్వర్డ్ అయిపోతున్నప్పుడు వెంటనే తను చేంజెస్ చేస్తుంటే గనక అది కొద్దిగా ఎందుకో పెర్ఫార్మెన్స్ నటిస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎందుకు చెప్తున్నానంటే
తను ఇక్కడ అన్‌సీన్‌లో గాని, లైవ్‌లో గాని ఈ ఎపిసోడ్‌లో మొత్తం 3 కలిపే చెప్తున్నానండి. తను ఒక చోట ఏం చెప్తారంటే, సంజన గారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని లేదు. తనకిస్తే నేను మనం రిస్క్‌లో పడతాము. మనం ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు టాప్ 5కెళ్ళాలి. మన ఇద్దరికీ ఇప్పుడు ఇదవుతుంది. తనకిస్తే తను డైరెక్ట్‌గా కొట్టేసిందంటే గనక మనకి ఎళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా మన ఆటకి అది రిస్క్‌లో అయిపోతాము. సో, అది ఎప్పుడు చేయకూడదు. సో, నేను ఖచ్చితంగా సంజనాకి ఇవ్వలేను అని చెప్తే గాని సుమన్ శెట్టి ఒకసారి కొద్ది సార్లయితే అడుగుతాడు. ఎందుకంటే వీకెండ్ ఏమి క్వెషన్స్ వస్తాయేమో అని చెప్పి. ఇక్కడ ఇంకా ఇన్ని వారాలైనా గూడా సుమన్ శెట్టి గారు వీకెండ్ గురించి ఆలోచిస్తారు. నాగార్జున గారు ఏమడుగుతారు ఏంటా అనేది. బట్ అది పక్కకు పెడితే ఇంకా దాని తర్వాత సీన్‌లో ఆర్ సిట్యుయేషన్‌లో ఏం చెప్తారంటే ఇమాన్యుయల్‌కి ఇవ్వాలని ఉంది అని చెప్తారు. ఎందుకు ఇవ్వాలని ఉంది అంటారంటే గేమ్ పరంగా చూస్తే నేను ఆల్రెడీ వాళ్ళిద్దరికీ ఇచ్చాను. వాళ్ళిద్దరికీ ఒక్కొక్కసారి సపోర్ట్ అందింది. డిమాండ్ నుంచి తనుజకి గాని లేకపోతే ఇక్కడనే ఇంకా ఇలాగే ఆలోచించి దాని తర్వాత ఏం చెప్తారంటే లేదు తనుజకి ఇస్తే కొద్దిగా ఏదైనా హెల్ప్ అవుతుందేమో అన్నట్టుగా ఆలోచిస్తాడు. సో ఆబ్వియస్‌గా ఓటింగ్ గురించేనండి. ఇది నేను అనేది తప్పు రైట్ గురించి నేను జడ్జిమెంట్ చేయట్లేదు గానీ బట్ ఎందుకు అంత నటించి చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా అనిపించింది. తనుజకి పాయింట్స్‌కి అయితే ఇమ్మంటారు. సో దాని తర్వాత చెప్తాను. సో చెప్పాను కదా కళ్యాణ్ వెళ్ళి భరణితో మాట్లాడతాడు. మీరు తనుజకే ఇవ్వాలి అన్నట్టుగా. సంజన ఏమో తను తీయొద్దా అంటే భరణి చెప్తాడు స్ట్రైట్ అవే మొహం పైన నేను అవ్వదు, నేను ఆలోచించుకుని చెప్తాను. ఈవెన్ ఇమ్ము కూడా అడుగుతాడు అనమాట, ఇమాన్యుయల్ కూడా. సో అవ్వదు, నేను ఆలోచించుకుని చెప్తాను, ఏదో ఒకటి చేస్తానని. కానీ ఇమాన్యుయల్‌కి ఏమో డైరెక్ట్‌గా అంటే ఇండైరెక్ట్‌లీ ఏదని చెప్తారంటే తనుజ కూడా హెల్ప్ చేసినా నేను తను చేయకపోయినా కూడా నేను చేస్తాను అన్నట్టుగా మాట్లాడతారు. సో ఆబ్వియస్‌గా అది కొద్దిగా డైరెక్ట్‌గానే ఇంకా తనకి సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి అది క్లియర్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి చెప్పిన తర్వాత ఏమో తనుజకైతే ఇస్తాడు. ఇక్కడేమో కొద్దిగా పెర్ఫార్మెన్స్ చేశాడు, నటించినట్టుగా చెప్పాను కదా. అది ఏడ్చి అంత అవసరం లేదనిపించింది. తనకి సపోర్ట్ చేయాలి అంటే అది జెన్యూన్‌గా వచ్చినట్టుగా అయితే నాకు అనిపించలేదండి. ఓన్లీ ఓటింగ్ గురించి వాళ్ళ ఫ్యాన్స్ గురించి సపోర్ట్ వస్తుంది అన్నట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌లో ఆలోచించుకున్నారు. అలాగే ఈ గేమ్‌లో ఇలా అయితే ఇలా జరుగుతుందేమో అంటే సంజన వెళ్ళిపోకూడదు అని చెప్పి ఇది ప్లాన్ చేసుకున్నారు. సంజన వెళ్ళకూడదు అన్నది వరకు నాకు ఓకేనండి. ఆబ్వియస్‌గా నేను ఉండాలి టాప్ 5లో అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే అటు సైడ్ ఇచ్చే వాళ్ళ దగ్గరకు కూడా అది కన్నింగ్‌గానే ఇస్తున్నట్టుగా అయితే అది నాకు నచ్చదనమాట ఆ గేమ్. అలా ఆడినందుకు భరణి గారు ఇక్కడైతే నటించినట్టుగానే నాకు అనిపించింది. ఇంక దాని తర్వాత పూల్ టాస్క్ అయితే జరిగిందండి. ఈ పూల్ టాస్క్‌లో పూల్స్‌లో ఏమో కొన్ని ఆకారాలు పెట్టారు. లైక్ స్క్వేరు, రెక్టాంగిల్ అవి ఇవన్నీ. సో ఆబ్వియస్‌గా రెక్టాంగిల్, స్క్వేర్ అవి గొడవలు వచ్చాయి కదా. ఇక్కడేమో బయటనేమో దాని యొక్క అచ్చులు పెట్టారనమాట. సో ఆ పొజిషన్‌లో వీళ్ళు తీసుకుని వచ్చి పెట్టాలి. ఇది కొద్దిగా కష్టమైందే ముగ్గురికి కూడా. ఇమాన్యుయల్‌కి, సంజనాకి అయితే ఇంకా కష్టం, కొద్దిగా స్టౌట్ పర్సన్స్ కాబట్టి. వేరేస్ తనుజకి కొద్దిగా లాక్ వస్తే గనక తను ఇది. బట్ తనకి కష్టం ఏంటంటే తనకి వాటర్ అంటే భయం అని చెప్పి అంతకుముందు వాటర్ టాస్క్ గేమ్స్‌లో చెప్పింది కాబట్టి సో ముగ్గురికి కొద్దిగా కష్టమైంది అన్నట్టుగా అనిపించింది ఈ వీక్‌లో ఆడిన గేమ్స్‌తో పోలిస్తే. సో తను వెళ్ళి తీసుకునొచ్చి అది తీసుకుని సారీ అండి. సో ఇష్యూస్ ఏవో వస్తున్నాయి ఆఫీస్‌వి, అది నుంచి టక్ మోగుతోంది ఏంటా అని చూస్తున్నా. సో కీప్ ఇట్ అసైడ్. అయితే వాళ్ళు అవన్నీ తీసుకుని వచ్చి అక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్తానండి. బిగ్ బాస్ ఏం చెప్పారంటే అక్కడ కీస్ ఒక 6 కీసో 7 కీసో పెట్టారు. అందులో ఒక కీ 2 వీళ్ళ యొక్క కలర్ ఏవి ఎంచుకుంటే ఆ కలర్‌వి వస్తాయి. ఆ కీనే మీరు యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆ 6 కీస్‌లో ఒక కీ నేను తీసుకుని వెళ్ళి ఒక కలర్ బోర్డ్స్, ప్లాంక్స్ తీసుకుని వస్తే నెక్స్ట్ నాకున్న వేరే ఇచ్చిన కలర్‌వి ప్లాంక్స్ కూడా ఓపెన్ అవుతాయి. అది క్లియర్‌గా ఉంది. బట్ ఎందుకో కన్‌ఫ్యూజ్ అయ్యారు అన్నట్టుగా అనిపించింది. ఆ కీని తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ తీసుకుని వెళ్ళి అని చెప్పడం అది అర్థం కాలేదు. బిగ్ బాస్ అది ఒకటే కలర్‌కి ఇస్తాము, సో యూజ్ చేసుకోండి అని చెప్పారనమాట. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే ఇక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ పెట్టడం, సెకండ్ పెట్టడం గురించి కాదు. విజేత ఒకరు అవుతారు ఎలాగైనా. మీరు ఎవరివి లాస్ట్ వరకు కాపాడుకుంటారో మీవి
ఎండ్ ఆఫ్ ద బజర్ వచ్చేసరికి ఎవరివి ఎక్కువ ప్లాంక్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు అని చెప్తారు. సో క్లియర్గా ఏంటంటే అక్కడ ఇద్దరివి కాదు, ముగ్గురివి 6 ఉన్నా కూడా ఇట్స్ సంచాలక్ డెసిషన్ కాదన్ను. కాకపోతే 6 ఉన్న తర్వాత మీరు ఏంటది తీసుకోవాలి, ఏది దాన్ని ఏమంటారు, ఆ ప్లాంక్స్ నిర్ణయం దాన్ని బట్టి ఒకళ్ళు విజేతగా అయితే ప్రకటించాలి అని చెప్తారనమాట. సో ఇక్కడ 6గురిది ఉన్నప్పుడు అవి అన్ని సక్రమంగా ఉన్నాయి అనుకుంటే కనుక ముగ్గురు టైయే అవుతారండి అది. సో ఈ విధంగా ఆలోచించి ఫస్ట్ అయితే కనుక ఇమాన్యుయల్ తీసుకుని వచ్చి 2 పెడతాడు, తర్వాత ఏమో తనూజ 2 పెడుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ 2 పెట్టిన తర్వాత అప్పటికి సంజన అయితే తీసుకొస్తారు. బట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు చాలా గొడవ పడతారు. ఇది మధ్యలో ఇమాన్యుయల్ అయితే అంటాడు అనమాట, తనూజ నువ్వు నేను ఆడుకుంటుంటే మధ్యలో వేరే వాళ్ళు వచ్చి పెట్టేస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్గా మనకు అది మూడో వ్యక్తికి అది కొద్దిగా బాధగానే ఉంటుందండి. ఎందుకంటే ఎంత గేమే కదా, నువ్వు వేరే వాళ్ళు అంటూ ఉంటే అది ఆయన ఏమంటాడంటే ఇది గేమ్లోనే కదా అని. అది గేమ్లో కాదండి, వీళ్ళిద్దరూ ముందరి నుంచి అంటే ఇద్దరు నువ్వు గెలవాలి నేను గెలవాలి అనుకున్నప్పుడు మూడో వ్యక్తికి అది వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు, నువ్వు మనం తనూజ అని ఇక్కడ అన్నప్పుడు సంజన గారు పెట్టేస్తున్నారు, నువ్వు అటు కూడా చూసుకో అని చెప్తే అది వేరేగా ఉంటుంది, ఆ మాట వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి మధ్యలో పెట్టేస్తున్నారు, మనమిద్దరమే గెలవాలి అన్నట్టుగా డైరెక్ట్గా చెప్తే ఆమె కోపం రావడంలో తప్పేం లేదు అక్కడ. సో అక్కడ సంజన గారు బాధపడ్డంలో అయితే నాకేమీ తప్పు అనిపించలేదు అనమాట. అంతేకాకుండా ముందరి నుంచి కూడా కొద్దిగా రిఫ్ట్ అయితే వీళ్ళిద్దరి మధ్యన ఉంది కాబట్టి సో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా సేపటికి ఇంకా బజర్ కొట్టే ముందరికి సంజన తను 2 పెడుతుంది, ఒకటి స్లైట్ కొద్దిగా అయితే బయటికి ఉన్నట్టుగానే ఉంది అది, అందుగురించి వెంటనే తనుజ బజర్ అయ్యే టైం అయిపోయిన వెంటనే తీయడానికి ఈజీగా వచ్చేసింది. అదే కనుక ఫిట్ అయ్యి ఉంటే కనుక రాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంచాలక్ చూడలేదు, సరే సంచాలక్ తప్పు చేశాడా రైట్ చేశాడా అనేది పక్కన ముందర చూడలేదు అన్నదానికి అది అంత బయటికి మొత్తం బయటికి ఉన్నంత వీళ్ళు చెప్పినంత ఏం లేదనమాట, కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఇక్కడ ఒకళ్ళనే విజేత కింద ప్రకటించేటప్పుడు తను ఏం చెప్తాడంటే లాంగెస్ట్ డ్యూరేషన్ పెట్టింది ఎవరు అన్నది చూస్తానని. అది డిమాండ్ పవన్ అయితే అది రైస్ చేశాడు ఆ క్వశ్చన్, సారీ ఆ ఐడియా. సో అదే పట్టుకుని ఇంకా లాంగెస్ట్ డ్యూరేషన్ ఇమాన్యుయల్ పెట్టాడు కాబట్టి అందరికన్నా ముందర, సో తనదే తీసుకుంటా అని చెప్తున్నాడు. కాకపోతే అది కాదు, ఎవరు ఎంతసేపు పెట్టారని కాదు, ఎండ్ ఆఫ్ ద బజర్ మోగేసరికి ఎవరిది ఉన్నది ప్లాంక్స్ ఎవరివి ఉన్నాయి ఆ పర్టికులర్ బోర్డు మీద అన్నది అనమాట. సో ఆబ్వియస్గా అక్కడ సంజనాకి బోర్డు పైన ఉంటే చాలు అన్నదే వస్తుంది ఫస్ట్ అయితే నాకు. సో నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా కొద్దిగా అయితే అన్యాయం అయితే జరుగుతుంది, తను చెప్తుంది అనమాట లాంగెస్ట్ డ్యూరేషన్ కాదు బోర్డు పైన ఉన్నవే ఇది అని. బట్ ఇంకా పర్టికులర్గా చెప్పాల్సి వస్తే అప్పుడు ఇంకా ఒకళ్ళకే ఇవ్వాలి ఇదని బిగ్ బాస్ ఒకవేళ వీకెండ్లో అంటే గనక అప్పుడు ప్లాంక్ కొద్దిగా అటు ఇటుగా ఉంది కాబట్టి సంజనాని తీసేసి ఇంక ఇమాన్యుయల్కి ఇవ్వాలి అని తీర్పిస్తారేమో. సో ఆబ్వియస్గా అది ఇంకా డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అన్నట్టుగా అవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఇంకా అలా చూసుకున్నా ఇంకా ఓకే, ఇంకా ఇమాన్యుయల్కి వచ్చింది అనుకోవచ్చు. బట్ సంజన గారికి అయితే కొద్దిగా అన్యాయం కింద జరిగింది అన్నట్టు, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా లాంగెస్ట్ డ్యూరేషన్ ఇది చేశారు, ఇది పెట్టండి ఒకళ్ళకే ఇవ్వాలి ఇద్దరికి ఇవ్వకూడదని. కానీ ఇవేం చెప్తారంటే టై ఇస్తే నిన్న గేమ్లో కూడా జోకర్ టాస్క్లో 4 పాయింట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టై పాయింట్స్ ఇచ్చారు కాబట్టి తిను కూడా సేమ్ 320 కంటే దీనికి 150 వస్తే అరౌండ్ 470 ఇద్దరికి వచ్చేదనమాట. బట్ అలాగా కుదరలేదు. సో ఇక్కడైతే కొద్దిగా డిస్కషన్స్ అయితే జరిగాయి. బట్ ఇమాన్యుయల్ని కావాలని పోర్ట్రే చేస్తోందా ఇక్కడ సంజన అని చెప్పడానికి నాకైతే అలా అనిపించలేదండి. తన బాధ అయితే తను చెప్పుకోవడం జరిగింది. ఈవెన్ ఇమాన్యుయల్ బాధ ఇమాన్యుయల్ చెప్పుకున్నట్టు అయ్యింది. తను వేరుగా అంటే ఆబ్వియస్గా అక్కడ గేమ్లో కొద్దిగా మనకి చివుక్కుమంటూనే ఉంటుంది, అలాగా అన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఆమె ఆ బాధలోనే నువ్వు ఎందుకు ఏడిపిస్తున్నావు ఇంకా ఆపు ఇది అని చెప్పినా కూడా తను నువ్వు ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు. కానీ ఈయన లైవ్లో క్లియర్గా చెప్తాడు, మధ్యలో తనూజ వెర్షన్లో తనూజ గొడవ వేరేది ఉంటుంది. ఏమవుతుందంటేనండి ఇవన్నిట్లోనూ తనూజ కూడా పెట్టుకున్నా, తనూజ కూడా ఇమాన్యుయల్ తీసేస్తుంది, ఇమాన్యుయల్ కూడా తనూజ తీస్తుంది. కాకపోతే తనూజ తీసినవి ఇమాన్యుయల్వి కింద నాకు
అక్కడ బల్ల దగ్గరే పెడుతుంది. వేరే అనుకోకుండా ఇమాన్యుయల్ ఇసిరేసానని చెప్తాడు. బట్ ఇమాన్యుయల్ అయితే అందరివి ఇసిరేస్తున్నాడు పూల్లోకి అనమాట. తనే స్టార్ట్ చేస్తాడు పూల్లోకి ఇసిరేయడం. దాని తర్వాత సంజన గారు కూడా అందరివి ఇసిరేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకునే లోపల ఈ బజర్ వచ్చేస్తే ఇంకా అది ఉండదు అనమాట. సో ఆబ్వియస్గా అది కొద్దిగా రాంగ్, ఇది అది ముందరే చెప్పుకోవాలి. బట్ ఎక్కడికి విసరద్దు, ఇక్కడే పెట్టండి ఇది అని చెప్తే అది వేరేగా ఉంటుంది. బట్ అక్కడ పూల్లో ఇసిరిస్తాడు కాబట్టి ఇట్స్ తనుజ అంటుంది, నేను ఇది పట్టుకోలేదు కదా, నువ్వెందుకు నాది పూల్లోకి ఇసిరిస్తావు, నీది కిందనే పెట్టాను కదా అని చెప్పి తన వాదన తంది. అయితే ఇక్కడ ఇమాన్యుయల్ అయితే ఏమంటాడంటే, లేదు నీవన్నా గెలవాలి, నేనన్నా గెలవాలి అనుకున్నాం కదా, నిన్నెందుకు నేను టార్గెట్ చేస్తాను, నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను, నీకు అవ్వట్లేదు, నువ్వే నాకు అర్థం చేసుకోకుండా నావి తీసేస్తున్నావు, ఇంకా ఆ టెన్షన్లో ఏదో పడేసాను ఇది అంటాడు. కానీ అంటే ఆబ్వియస్గా అక్కడ వేరే వాళ్ళు ఆ టైంకి సంజన ఉండకూడదు అన్నదే ఉంటుంది. సో ఈయన క్లియర్గానే ఈయన డెసిషన్ ఉంది. సో ఆమె కూడా అప్పుడు అదే కదా, నన్ను వేరే అంటున్నావు అంటే నేను నీకెంత ఇదిగా ఉంటున్నాను, రాయల్ కాదు దానికి, నీకు నేను సపోర్ట్గా ఉన్నాను, లేకపోతే ఏదో నీ సరఫునే ఉంటాను కదా, నువ్వు సడన్గా ఈ వీక్లో అంత ఇది ఈ గేమ్ గురించి మాట్లాడతావేంటి, వేరే అయిపోయారు అన్నట్టుగా ఆమె పర్సనల్గానే తీసుకున్నారు. సో ఆబ్వియస్గా అక్కడ తన బాధ అయితే కరెక్టే. ఇంకా బెలూన్ టాస్క్ జరిగిందండి. దాని తర్వాత బెలూన్ టాస్క్ జరిగింది. ఇది ఏంటంటేనండి, గాల్లో బెలూన్స్ ఊది పెట్టాలన్నమాట. ఇది ఫస్ట్ అయితే కనుక ఫస్ట్ రౌండ్లోనే చెరొకటి తీసుకుని వెళ్ళి వేయడానికి ట్రై చేస్తే అది పడవు. మళ్ళీ వచ్చి పెట్టే లోపల తనకి ఇమాన్యుయల్కి అయితే లెగ్ అయితే ట్విస్ట్ అవుతుంది. సో ట్విస్ట్ అయిందని అయ్యో, ఇంకా సంజన అయితే అక్కడ బ్లాక్ అయితే చేస్తారనమాట. పాజ్ అయితే చేస్తారు. ఇంకా దాని తర్వాత ఏమో తనైతే మెడికల్ రూమ్కి తీసుకుని వస్తారు. ఇది చెప్పే ముందర ఇంకొకటి చెప్పాలనుకున్నానండి, మర్చిపోయాను. ఇమాన్యుయల్కి సంజనాకి అయితే ఆ ముందరే ఇంక పూల్ టాస్క్ అయిపోయిన తర్వాత కాస్త వాళ్ళిద్దరు ప్యాచప్ అవుతారు. మొత్తానికి అందులో ఇక్కడ ఈ దెబ్బ తగిలిన తర్వాత కూడా ఇంకొచ్చేసి వాళ్ళు కలిసిపోతారు అనమాట. అది క్లియర్గా అయితే ఎపిసోడ్లో చూపించలేదు కానీ, బట్ వాళ్ళు ఇమాన్యుయల్ కూడా వెళ్ళి నువ్వు ఇంక ఇదేం పట్టించుకోకు, ఫైనల్లో ఉన్నాం కదా, ఎందుకంటే వీళ్ళకి ఇంకో రౌండ్ ఉంటుందని చెప్తారు అనమాట దీని తర్వాత. సో ఇది ఫైనల్లో ఉన్నాం కదా, వదిలే అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అయితే బెలూన్ టాస్క్లో ఏమో ఫస్ట్ రౌండ్లో అలాగా ఇంకే మెడికల్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇద్దరు గేమ్ ఆడుతూ ఉండాలి. మధ్యలో అయితే కనుక తనూజ అయితే చేయి పట్టేస్తుంది అనమాట, ఇక్కడతోటి ఇలా పట్టి ఆపేసుకుని లోపలికి వేస్తుంది. సో ఆబ్వియస్గా కాకపోతే ఇక్కడ డిమాన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు చూస్తారు. ఇక్కడ చూసి ఇక్కడ ఇలా ఉంటే జస్ట్ ఇలా అంటాడు కానీ అది అక్కడ అండం కాదు, తను చేత్తో ఆపినట్టుగానే అనమాట. అది ఒక ఫౌల్ గేమ్ అవుతుంది. సంచాలక్ ఎవరంటే మన సంజన గారు చూసి కూడా అడుగుతారు, వీళ్ళేమో కాదు అనేస్తారు అనమాట. ఎందుకు ఆ తప్పులు చెప్పకపోవడానికి ఏముంటుంది, అక్కడ ఉన్నది ఇమాన్యుయల్ తనూజానే కదా, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా వీళ్ళిద్దరికి ఓకే కదా అనుకుని నేను అనుకున్నాను అనమాట. బట్ ఎందుకంటే నిన్నంతా గేమ్ ఇదంతా, బట్ వాళ్ళ ప్లాన్ ఏంటా అన్నది తర్వాత చెప్తాను. సో ఇక్కడైతే దాని తర్వాత తను ఓడిపోతారనమాట తనూజ. సో ఇంకా అయితే తను ఏడుస్తారు, కొద్దిగా బాధపడతారనమాట, నాకు లాస్ట్ వరకు వచ్చి ఇదే అవుతుందిరా, ఎందుకంటే 10-11తో ఓన్లీ 1 బెలూన్ దాంతో వాళ్ళు స్కోర్లో పోతుంది, ఇమాన్యుయల్కి గెలుస్తాడనమాట. ఏంటి ఇలా పోతుంది కానీ నాకు ఈ సింపతి అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అన్ని గేమ్స్ గెలుస్తున్నారు, అన్నీ వస్తూనే ఉన్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి, సపోర్ట్ వచ్చింది, టాప్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు గేమ్లో నుంచి, అయినా కూడా ఇంకా సింపతి లాగా ఏంటి నాకు రాలేదు, ఈ ఒక్క గేమ్ రాలేదు, లాస్ట్ వరకు వస్తే ఇంతే ఇది అంటే నాకు అక్కడ ఆమె సింపతి గురించే ట్రై చేసినట్టుగా అంటే నాకు అనిపించింది. ఇంక దాని తర్వాత ఏమో శాండ్ టాస్క్ వచ్చిందండి. దీనికేమో ఇంకా బాక్స్ అంటే ఒక దీని మీద ఈ శాండ్ బ్యాగ్స్ పెట్టుకుని నెట్టుకుంటూ వెళ్ళి ఇది పడాలన్నమాట బాస్కెట్లో పడిన తర్వాత వేరే బాస్కెట్లో త్రో చేసి పెడితే అక్కడ ఫ్లాగ్ ఒకటి లోపల పెట్టారు, ఆ ఫ్లాగ్ విన్నర్స్ కింద డిసైడ్ చేయడం అనమాట, తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ రౌండ్ 6 kgs అలాగే ముగ్గురు తీసుకుంటారు. వేరేజ్ ఇమాన్యుయల్ ఏంటంటే అది స్టక్ అయిపోతూ ఉంటుంది, సరే తను టెన్షన్కో దేనికో తెలియదు కానీ సరిగ్గా నెట్టకుండా వదిలేస్తాడు అనమాట. సో అది కొద్దిగా తను ఫీల్ అవుతూ ఉంటాడు లాస్ట్, పడడానికి ఇది సరిగ్గా లేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్తూ ఉంటాడు. అలాంటి దాంట్లోనే సెకండ్ రౌండ్లో కొద్దిగా ఫాస్ట్గా చేయడంలో అదేంటంటే వాళ్ళకి ఇచ్చిన ఒక రాడ్ లాంటిదో ఏదో ఇచ్చారు, అది కొద్దిగా ఇక్కడ తనూజాకి అయితే తగులుతుంది. అది అంత గట్టిగా ఏమి తగిలినట్టుగా ఏమీ అనిపించలేదు,
బట్ టెన్షన్‌లో లేకపోతే ఈ హడావిడిలో అలా తగిలితే ఒక రకంగా ఉంటది గానీ, బట్ మన హీరో కళ్యాణ్ గారెళ్లి బాగా రుద్ది అన్నీ ఇది చేస్తే, ఓకే. 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 సెట్ అయిపోయింది అన్నట్టుగా చేస్తే, ఇదేంటి అసలు దెబ్బ తగిలిందా అన్నట్టుగా అనిపించింది కొద్దిగా. అది కాకుండా కొద్దిగా నిజమే అయితే ఏమి చేయలేవు. అది మనం ఎళ్లి డైరెక్ట్‌గా చూడలేం గానీ, బట్ నాకెందుకో ఏంటి మళ్ళీ ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నారా దెబ్బ తగిలినట్టుగా అన్నట్టుగా అనిపించింది. బట్ ఎనీవే సపోర్ట్ లేకుండా మళ్ళీ ఈ గేమ్ అయితే గెలిచారు తను. లాస్ట్‌కైతే మనకి లీగ్స్ అయితే సపోర్ట్ తీసుకున్నారు. బ్యాగ్స్ ఇది అదని చెప్పి. బట్ అలాగేం లేకుండా తను బాగానే ఆడారు ఆ గేమ్. వేరే సంజనాది కూడా అక్కడికి ఛాన్స్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. అక్కడ తీసేయకుండా వీళ్ళందరూ కూడా తీసేస్తారు ఇది అనుకుంటారనమాట. ఇద్దరికే పెడతారు గేమ్ అని. బట్ ఇక్కడ అలా కాకుండా ముగ్గురికి అయితే ఒక ఫెయిర్ ఛాన్స్ అయితే ఇచ్చి, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని ఇచ్చాడు గానీ మనకది చెప్పకుండా ఆహ్, కొద్దిగా ఛాన్స్ అయితే ఇచ్చినట్టుగా అనిపించిందనమాట. ఎవరికి సంజన గారికి గూడా. బట్ ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ అయితే చాలా సేపు ఒక 5, 6 టైమ్స్ అయితే కళ్యాణ్‌కైతే చెప్తాడు. ఇది రాడ్ బాలేదు. ఆ పర్టిక్యులర్ ఉన్నది పర్టిక్యులర్ చెక్క బోర్డ్ ఇది బాలేదు. ఇదని చెప్తాడు. కాకపోతే తన బ్యాడ్ లక్. ఎన్నో ట్రై చేశాడు. ఎంతో ఈ వీక్ అంతా గూడా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు గానీ అదైతే అవ్వలేదు. సో, తనైతే రెస్ట్ రూమ్‌లోకెళ్ళి బాగా ఏడుస్తాడు. ఇంకా కళ్యాణ్ గూడా ఎళ్లి ఓదార్చడం ఇదంతా చేస్తారనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు లైవ్ ఇంకా అన్‌సీన్ వీటిల్లో ఉంటుంది. ఈ ఈ గేమ్ వచ్చేసరికి ముందరంతా గూడా వీళ్ళు చేసుకున్న ప్లానింగ్‌లో ఒక చోట తనూజ అయితే అంటుందనమాట. ఈసారి నన్ను తీసేస్తారేమో, లేకపోతే సంజన గారు పాయింట్స్ ఇవ్వకపోతే అంటే వాళ్ళేమనుకుంటారంటే ఇంక టాప్ 3 వచ్చేసాం కదా! ఇందులో ఇంకేం గేమ్స్ ఉండవని ఫస్ట్ అనుకుని ఒకవేళ తీసేస్తే నన్ను తీసేస్తారేమో, మీకు ఆ పాయింట్స్ వస్తాయి ఇది అదని చెప్తాడు. లేదు నువ్వు గెలిచినా ఓకే, నేను గెలిచినా ఓకే అన్నట్టుగా తనూజ అంటుంది. ఈ ముక్క ఆహ్, ఎవరికీ కళ్యాణ్‌కి నచ్చదు. కళ్యాణ్ ఏమో ఏది నువ్వు నాకు సారీ చెప్పు నేను అందుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటే, ఎందుకు అంటే నీవు గెలిచినా ఓకే, నేను గెలిచినా ఓకే అంటావేంటి? నువ్వే గెలవాలని నేను అనుకుంటుంటే అంటే, అవునా? అయ్యో! అలా ఏం లేదు మామూలుగానే అన్నానంటే, కాదు కాదు నువ్వు గెలవాలి ఖచ్చితంగా ఇదని చెప్పా. అంటే నిన్నటి వరకు వేసుకున్న ప్లానింగ్ అంతా గూడా తనుజని పైకి తీసుకురావడానికే ట్రై చేసినట్టుగా అయితే ఇప్పటికి క్లియర్ అయితే అయ్యింది. అది మీరు అవునన్నా కాదన్నా గూడా తను విన్ అవ్వడానికే కళ్యాణ్ ట్రై చేస్తున్నట్టు. బట్ ఎందుకు ఇమాన్యుయల్ ఏడిస్తే ఏడవడం మంచం మీద పడుకొని లేదంటే ఇంకా ఇమాన్యుయల్ మీరు గెలవాలి ఖచ్చితంగా గెలవాలి అనుకోవడం అంటే ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ కాదు సెకండ్ ప్రియారిటీ కింద పెట్టుకొని వీళ్ళు తనూజాకే ఫస్ట్ రావాలి అనుకోవడంలో నాకైతే అసలు నచ్చలేదండి కళ్యాణ్ గేమ్ ప్లాన్ అక్కడ. తనకి ఎందుకు ఇమాన్యుయల్ అంటే గెలవాలి అనుకోవట్లేదు. అంటే సెకండ్ ప్రియారిటీలో ఉన్నారంటే సెకండ్ ప్రియారిటీతో సంబంధం ఉండదు. అది సపోర్ట్ కింద రాదు. వీళ్ళకి రావడం గురించి తనేదో ట్రై చేసి ప్లాన్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. సో, ఆబ్వియస్‌గా అక్కడ అదొకటి క్లియర్ అయింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే డిమాండ్ పవన్ గూడా సంజన గారి దగ్గరికెళ్ళి సంజన గారిని ఇరికించడానికో దేనికో మనకి తెలీదు గానీ మీరెవరిని తీసేస్తారు? ఇమాన్యుయల్‌ని తీసేస్తారా? లేకపోతే తనూజాని తీసేస్తారంటే తనైతే క్లియర్‌గా చెప్తుంది. నేను తనూజానే తీస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క గేమ్ గూడా తను మిస్ లేదు. ఫస్ట్ డే 1 నుంచి అంటే ఈ వీక్‌లో తనే ఆడుతూ వచ్చింది అన్ని గేమ్స్. మేమిద్దరం మిస్ చేసాము. నన్ను కూర్చోబెట్టారు. అలాగే ఇమాన్యుయల్‌ని గూడా కూర్చోపెట్టారు కాబట్టి సో, ఫెయిర్ ఛాన్స్ రావాలి ఇదంటే, లేదు లేదు తిను ఏమంటాడంటే అలా ఎందుకంటావు? అలాగేం కాదు, అదేం కాదు. అంటే తనకేంటంటే అక్కడ ఇమాన్యుయల్‌ని తీయాలని చెప్పి ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉంటాడు. నాకసలు అర్థం కానిదేంటంటే వీళ్ళందరూ గూడా సంజనాని ఎలాగైనా తీసేద్దామని అనుకున్నారు. ఇంకప్పుడు ఆమె ఓటుతో అసలు అవసరం ఏముంది? ఏదో కావాలని ప్లాన్ చేసి అడిగినట్టుగా అనిపించింది. ఇక్కడేదో మళ్ళీ త సంజన చెప్పినట్టుగా తమ్ముడు, తమ్ముడు అన్నా గూడా నువ్వు వేరే ప్లాన్ చేస్తూ ఉంటావు, స్ట్రాటజీస్ ఏస్తూ ఉంటావు అన్నట్టుగానే అనిపించిందనమాట. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇమాన్యుయల్ సెకండ్ ప్రియారిటీ ఉన్నాడు. తనూజ వెళ్తే తనూజ ఓట్స్ ఏమైనా వస్తాయా అన్నట్టుగా డిమాండ్ పవన్, కళ్యాణ్‌కి గూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ తక్కువే ఉందండి. తను విన్నర్ అవుతాడని అస్సలు అనుకోవట్లేదు. నాకైతే అది అనిపించింది తన మాటలు బట్టి. బట్ ఎందుకో నేను ఫైనలిస్ట్ అయ్యాను గదా! తిను సెకండ్ ఫైనలిస్ట్ అయితే బావుండని తన మీద నుంచి తను అనుకున్నవి గూడా అలాంటివి గూడా చూపించారనమాట. సో, ఇక్కడైతే ఇమాన్యుయల్ ఏడుస్తాడు. ఇమాన్యుయల్ ఎళ్లి పట్టుకొని చెప్తారు. ఇంక వీళ్ళందరూ గూడా అంటారు. నువ్వు ఏడవద్దు ఇది అదని చెప్పి. బట్ ఇంకేం చేసేదేం లేదు. లాస్ట్‌కి అయితే అది పర్టిక్యులర్ ఆహ్,
గేమ్ ఓడిపోయాడు కాబట్టి ఇంకా తను ఏం చేసేది లేదు. ఇంకా దాని తర్వాత తనూజాని అయితే కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు. ఇక్కడ తనూజ కన్ఫెషన్ రూమ్కి వచ్చిన తర్వాత తన దగ్గర 3 lakhs అయితే వస్తుంది, టాప్గా నిలుస్తుంది అనమాట. సో తనేమో మీకు ఇమ్యూనిటీ కావాలా, లేకపోతే అప్పుడు ఈ 3 lakhs ఆ విన్నర్ రేస్లో నుంచి, ఐ మీన్ విన్నర్ దగ్గర నుంచి తీసేస్తామని చెప్పి, ఇక్కడ తను ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్నాన్ని 100కి 100% 100 మార్క్స్ ఇస్తానని మీరు అనుకోవద్దు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, తనకి విన్నర్ రేస్ కాదు కదా, తనే విన్నర్ అని తను అనుకుంటున్నారు. ఖచ్చితంగా తనకి తెలుసు. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్టేజ్లో కొద్దిగా నేను ఈ డబ్బుల గురించే నేను ఇది చేస్తాను, అంటే ఇమ్యూనిటీ నాకు దక్కాలి అన్నట్టుగా ఆడుతున్నానని ప్రజలు అనుకుంటే కొద్దిగా ఏదైనా ఓటింగ్లో తగ్గుతుందేమో అని తన మాస్టర్ మైండ్కి మరొక్కసారి మళ్ళీ పదును పెట్టి తను ఆ నిర్ణయం తీసుకున్నట్టుగానే అనిపించిందండి నాకు. ఖచ్చితంగా తనేమి అయ్యో డబ్బులు ఎవరికి వెళ్తాయి, నాకు ఇది వద్దులే అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. ఆమె ఐడియా ఏంటంటే ఎలాగైనా గోల్ తనకి కప్ వస్తుంది, బట్ దానికి ఇంకా ఏదైనా ఎవరైనా పోటీ ఉంటే కనుక ఇలాంటివి చేసి గిమ్మిక్లో లేకపోతే అంటే మైండ్ అంత బాగా పాదరసంలా పనిచేస్తుంది అన్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా తన సైడ్ నుంచి ఆలోచిస్తే అది వెరీ గుడ్ స్ట్రాటజీ ఆర్ ఐడియా అనమాట. ఆర్ తీసుకున్న నిర్ణయం కూడా 100% కరెక్ట్ అనొచ్చు. బట్ వేరే వాళ్ళ సైడ్ నుంచి చూస్తే అయ్యో ఇంత వాళ్ళు కష్టపడి ఆడుదామని అనుకున్న వాళ్ళు కాస్త ఓడిపించి మరిట్టే మీకు వెళ్ళి అది డబ్బులు ఇస్తేనే తీసుకోలేము అన్నప్పుడు ఎందుకు అలా చేశారు అన్నట్టు అయితే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఎనీవే, సో తనుజ గారు అయితే అప్పటికి ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ అయితే అవ్వలేదు అన్నట్టుగానే అనిపిస్తోందండి. మేబీ రేపు బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ కానీ, లేదమ్మా వి వోంట్ కట్ దోస్ 3 lakhs, మేము విన్నర్గా ఉంటాం, నీకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తున్నాను తీసుకో అంటే అది ఎలాగైనా ఉంటుందేమో. లేకపోతే ఏదైనా సెకండ్ ఫైనలిస్ట్, ఇంక ఇవన్నీ ఓటింగ్ ప్రకారం ఎలాగో తనే టాప్లో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా తనే సెకండ్ ఫైనలిస్ట్ అవుతుందన్నమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకు వస్తా. బట్ ఎవరైనా ఓటింగ్ వేయకపోతే కనుక వేసుకోండి. ఒకవేళ నెక్స్ట్ వీక్ ఉన్న వాళ్ళకి కూడా వేయాలంటే కనుక సండే నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఓటింగ్. ఖచ్చితంగా దాని మీద ఉండండి. ప్లస్ డబల్ ఎలిమినేషన్ ఉందో లేదా అన్నది నేను ఏదైనా ఉంటే కనుక షార్ట్స్ చేస్తాను, అది కూడా చూడండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. బాయ్.